Hi viewers, welcome to 100 Days of Love special show. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై జెనూస్ మహమ్మద్ గారు డైరెక్టర్ గా, వెంకటరత్నం గారు ప్రొడ్యూసర్ గా, ఓకే బంగారం సినిమా తర్వాత వావ్ వాట్ ఏ కపుల్ అనిపించుకున్న హీరో దుల్కర్ సల్మాన్ అండ్ హీరోయిన్ నిత్యా మీనన్ ఈ రోజు మనతో ఉన్నారు. ఈ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. మన స్పెషల్ గెస్ట్ సినిమాలో ఉన్నారా లేరా, అయినా వీళ్ళకి వాళ్ళకి రిలేషన్ ఏంటి తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. సో లెట్స్ వెల్కమ్ దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ అండ్ ద స్పెషల్ గెస్ట్. So hi all. Hello. Hi. It's like a festival actually. Akhil fans ki, alage Dulquer Salman fans ki, and Nithya Menon fans ki, and actually audience first frame చూసిన తర్వాత definitely they'll get a doubt. 100 Days of Love సినిమాలో అఖిల్ యాక్ట్ చేస్తున్నారా ఏంటి, ఆయన స్పెషల్ క్యారెక్టర్ ఏంటి సినిమాలో అనే డౌట్. సో ఈ డౌట్ కి క్లారిటీ ఎవరు ఇస్తారు మరి ముగ్గురులో? అఖిలే ఇస్తారు. ఓకే అఖిల్. Because I'm not. He's a very good friend of mine. So I only wanted to do this interview with him. It's I keep telling him I'm very jealous of him because he does like 4 or 5 films a year. I'm sitting idle for 8 months trying to figure out what to do. The smile was magical. ఆ రోజు నా అన్ని బాధలు ఆ నవ్వుతో మాయమైపోయాయి. నిన్నే చూసే నా కళ్ళు చూపే తిప్పనంది వందేళ్ళు. ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో టాక్సీలు ఉండగా తను నీ టాక్సీ ఎందుకు వచ్చి ఎక్కాలి? I love you. You need to grow up, Gopal. What? How? నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఓకే, అంటే ఫ్రెండ్స్ అంటే ఎలా అయ్యారు బేసికల్లీ? Common friends. We have a lot of common friends. Plus, I've known Nag Chaitanya very well from his days in Chennai. But we didn't meet through my brother. Yeah, we actually met through a common friend that I met in Bombay, who Akhil's grown up with, and so I think we've always been in touch through him. Yeah, pretty much. I feel like I know him in and out because of our common friend. Wow. Because he's always talking about me to him and him to me. Oh, okay. లేదే ఇంతటి సంతోషం. ఓకే బంగారం తర్వాత అండ్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చూస్తే అసలు ఈజ్ దేర్ ఎనీ చేంజ్ అన్ని పరంగా, లైక్ సార్ కెరీర్ కావచ్చు, బయట కావచ్చు, చేంజ్? I think he has this style he follows. From what I've observed, he has a very calm style about him, which I like a lot. తక్కువ మాట్లాడతారా? తక్కువ మాట్లాడతాడు. అలా కాదు. You speak very little. I speak very little, yeah. No, please, no it doesn't. In public side, he speaks very little. Yeah, so Only what is needed he'll do. ఓకే, ఎంత అవసరం అంతే మాట్లాడతారు. అంటే నిత్య కరెక్ట్ గా ఆన్సర్ చేయగలదేమో బికాస్ షీ వర్క్ ఇన్ ఓకే బంగారం అండ్ ఈ సినిమాలో కూడా జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ యూ షుడ్ నో ది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా నిజంగా చూస్తే దుల్కర్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ అ టాకెటివ్ గాయ్ అండ్ హీఈస్ క్వైట్ క్యాజువల్ మాట్లాడతారు. First movie I didn't talk to you. ఎస్, ఫస్ట్ మూవీ ఉస్తాద్ హోటల్లో మేము ఐ థింక్ ఒక వర్డ్ కూడా చెప్పలేదు టు ఈచ్ అదర్ అని అంతే చెప్పాము. I think I was very new in the industry and I'm still, getting used to acting and being. He was very reserved. చాలా అది సెకండ్ ఫిల్మ్ దుల్కర్ కి, చాలా రిజర్వ్డ్ గా ఎక్కువ ఏం మాట్లాడు, హీస్ వెరీ కేర్ఫుల్ అండ్ ఆల్. బట్ now he's part of the industry. Yeah, I think I found my place a little bit. గుమ్మడి ఫేమస్ కదా. ఐఎమ్ సావిత్రి. ఎలాగో నీది విలన్ పేరు, ఇప్పుడు నిజంగా విలన్స్ లాగా వెళ్దాం. ఈ రావు గోపాలరావు ఒంటరిగానే వెళ్తాడు. పిల్లల్లానే ఉన్నావు. రావు గోపాలరావు, సావిత్రి. ఆహా, హ్యాపీ బర్త్డే రావు గోపాలరావు. ఈ రావు గోపాలరావుతో వచ్చే. సో అఖిల్ ఎలా అంత మంచి ఫ్రెండ్ ఎలా అయిపోయారు అసలు? అంటే ఇంటర్వ్యూలో లైక్ తనంతకు తనే వచ్చి లైక్ హీ సిట్టింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ హీస్ టాకింగ్ అబౌట్ యూ అండ్ ద ఫిల్మ్. సో అంటే అంత ర్యాపో హౌ డిడ్ ఇట్ గ్రూ? I think that speaks more about him. For me, it's like usually it'll be like like a big brother promoting the little brother's film. I feel like here it's the other way around. He's a small brother or big brother? Small brother. So he's promoting his big brother's film. I think that's extremely sweet of him, and he wanted to come and do this, and that's quite rare, I think, these days. And people don't
don't always go out of their way or volunteer to go and do things. I think it's a very good quality about him. రిలీజ్ ప్రకారంగా చూసుకుంటే లైక్ దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. In Telugu, yeah. After Okay Bangaram, yeah, in Telugu, yeah. So how is it feeling? We, you know, Dulquer and me, I think we both agree that I think we have the best chemistry on screen. Yes. నేను ఒకే బంగారం మేమిద్దరూ దుబాయ్లో చూసాము ప్రీమియర్లో. అప్పుడు ఫస్ట్ టైం చూసి ఐ టోల్డ్ దుల్కర్, ఐ సెడ్ యూ రిమెంబర్ దట్, యాక్చువల్లీ విస్పర్డ్ టు హిమ్, ఐ సెడ్ some chemistry we have on Dulquer. I said because మేము వర్క్ చేస్తున్నప్పుడు like we are like buddies, so I didn't feel that anything, we were just doing our thing, but Seeing it on screen, I think. Seeing it on screen, I thought, oh my, so ఏదో ఒకటి వర్క్ అవుతుంది with the two of us. Yeah, very rarely it happens without even us doing anything about it's it. fine. It's not something you can't say it's because of this or because we get along, our personalities. It's nothing. I don't know, but it's. It's I think when you just watch it on screen, you're like, oh. Okay. And I feel ఏంటంటే మేము ఎప్పుడు we don't intrude into each other's space. Okay. So I think, don't you think, like దుల్కర్ ఏం చేస్తారో అది చేస్తారు, నేనేం చేస్తాను అది నేను చేస్తాను, టుగెదర్ ఇట్స్ లుకింగ్ నైస్. సో వీ నెవర్ ఇంట్రూడ్ ఇన్ టు ఈచ్ అదర్ స్పేస్ అండ్ ఆస్క్ ఫర్, యూనో, వీ జస్ట్ డూ వెరీ క్యాజువలీ అండ్ ఇట్ వర్క్స్. సో చాలామంది చెప్పారు నాకు, మళ్ళీ దుల్కర్ అండ్ నీది ఫిల్మ్ అంటే వీఆర్ వెయిటింగ్ టు వాచ్. రియల్లీ వెయిటింగ్. నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ I'll start believing in it. How many days did you shoot 100 Days of Love? Not 100 days. Correct. Not 100 days. I know that's why I'm asking. More than 100 or less than 100? Much less than 100. Less than- Malayalam, we don't. Yeah, we We shoot don't- very quickly in Malayalam. చాలా తొందరగా అయిపోయింది. But we shot it in 2 schedules because I think we shot one sketch before Okay Bangaram and then one after. They shot One the after Okay first Bangaram. 50 days before and first next 50 days after. ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది. యాక్చువల్లీ సినిమా షెడ్యూలింగ్ లో ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది. యాక్చువల్గా 100 days స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము అంత క్లోజ్ గా లేము. తర్వాత Yeah, because ఓకే బంగారంలో first film we barely spoke. like we were forced to be like together. They pushed us together and said, now you do this together. So by the time we came back 100 days కి నెక్స్ట్ షెడ్యూల్ కి వచ్చేటప్పుడు we were like happy with Like, what's each up, other. buddy? Hi. Hey, what's up? కుమ్మడి, మళ్ళీ ఏదో కొమ్ముంచాడు, ఏమైందిరా? నేను తను చూశానురా. ద వన్, తన నవ్వు చూడాలరా. That smile was magical. అదిరింద్ర అబ్బాయి, ఏం మాయ చేసేవా డైలాగ్ లాగా? ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకు జెస్సీనే లవ్ చేయాలన్నట్టు ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో ట్యాక్సీలు ఉండగా కానీ నీ ట్యాక్సీ ఎందుకు వచ్చి ఎక్కాలి? ఇది నీ కలరాత అయి ఉండొచ్చు కదా. కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అఖిల్, ఈ సినిమాలో ఏంటంటే రావు గోపాలరావు గారు ఆయన పేరు ఈ సినిమాలో, అండ్ సావిత్రి గారు. రావు గోపాలరావు గారు ఇస్ ద విలన్ జనరల్లీ, సో సావిత్రి గారు ఇస్ ద హీరోయిన్. ఒక విలన్ ఒక హీరోయిన్ ప్రేమించుకొని లవ్ చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్ విషయం, వెరైటీ విషయం అన్నమాట. సో ఎలా ఉండబోతోంది సినిమా? I think that's what attracted us to the script initially. మొత్తం ఫిల్మ్ లో ఒక మూడ్ ఉంటుంది, వన్ వెరీ ప్యారడీ, కామెడీ, ఫనీ, యూనో, అంత అలా ఉంటుంది. సో మలయాళంలో కూడా షీలా అండ్ బాలన్ కే నాయర్ యూస్ టు బి ఒక చాలా పెద్ద లైక్ విలన్ అనమాట. సో షీలా ఈజ్ అ వెరీ టాప్ హీరోయిన్ అక్కడ. సో దట్ వాజ్ సచ్ అ కాంట్రాస్ట్. సో ఇక్కడికి వస్తే ఎవరు అని ఆలోచిస్తే వీ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ ద రైట్ combination. So that's his name in the film. And ela heroine villain ni it's very unfortunate that he's named that. It's just I think his first name is very normal sounding name. Yes. But just when with his father's name and family name, I think when it comes together, it just becomes this name. Yes. So he's very upset about throughout the film. He doesn't like saying his name he's ever. like Okay.
ఇంతటి సంతోషం ఇకరాదే ఇంతటి సంతోషం ఎన్నో సంతోషాలే వేచెను నీ కోసం నాలా కలలే అక్కర్లేదే నేనున్నా నీతో నిజమై గతమంతాలే మధురం మృదు మధురం రా స్మృతులంతాలే మధురం మృదు మధురం కదా పదా. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? సావిత్రి హీరోయిన్ క్యారెక్టర్ చక్కగా వెరీ మైల్డ్ అండ్ హంబుల్ సాఫ్ట్ క్యారెక్టరా లేకపోతే వెరీ బోల్డ్ యాజ్ యు ఆర్? No, యువర్ క్యారెక్టర్స్ విల్ బి చాలా డిఫరెంట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే చాలా ప్రాక్టికల్ అమ్మాయి. పెళ్లి చేసుకోవాలంటే ఇలా చేయాలి, ఇలా నువ్వు ఉండాలి, నువ్వు సెటిల్డ్ ఐ ఉండాలి. థింక్ అరేంజ్ మ్యారేజెస్ మీద మీరు ఎక్కువ అలాంటి అమ్మాయి అంటే మొత్తం షీ ప్లాన్స్ అ లైఫ్ అండ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్ ఇన్ రియల్ లైఫ్. సో మొత్తం ప్లాన్ చేసి ఇలా ఉండాలి, నేను ఇలా నువ్వు ఏం చేయకపోతే ఇలా లోఫర్లా ఉంటే నేను చెయ్యను పెళ్ళి, ఇవన్నీ అలా. హీఈస్ లైక్ హిస్ క్యారెక్టర్ ఇస్ మొత్తం డిఫరెంట్ comic I mean cartoonist and he sketches and you know ala oka vagabond character. Not conventional. No. Not typically what your mother will approve of. Yeah. So that's the difference in character. బుజ్జి మనం తన్ని వెతుక్కుంటూ వెళదామరా. సో యు డోంట్ బిలీవ్ ఇన్ లవ్? నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. రే గుమ్మడి, నేను తన్ని చూడాలి, తనంటే ఇష్టం అని చెప్పాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. 100 Days of Love లో ఒక చాలా లైట్ హార్టెడ్ ఫిల్మ్, చాలా బ్రీజీగా ఉంటుంది. ఒకే బంగారం వాజ్ మోర్ ఇంటెన్స్. అంటే ఇద్దరు దే వాంట్ బీ టుగెదర్, దే ఆర్ టుగెదర్, దాని తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. 100 Days of Loveలో వాళ్ళు ఎలా మీట్ అవుతున్నారు అన్న స్టోరీ. అండ్ అది కూడా చాలా కామెడీ అండ్ ఇవన్నీ ఉన్న చాలా ఈ హాలీవుడ్ స్టైల్ మ్యూజిక్ అండ్ యూనో అలాంటి ఒక ఇలా వింటేజ్ కార్స్, వింటేజ్ బైక్స్ ఇవన్నీ ఉంది. సో అలాంటి ఒక విజువల్ ఫెస్ట్ గా ఉన్న ఒక ఫిల్మ్. He started off looking for her, then he went to Okay Bangarpati, always with her. Then he came back to this film again searching for her. కానీ యాక్చువల్లీ 100 Days of Love ఇంటర్వెల్ బ్యాంక్ ఈజ్ అ వెరీ గుడ్ సస్పెన్స్ అనమాట అన్నట్టుగా ఉంటుంది. మీకు ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పారో లేదో నాకు తెలియదు. చెప్పారా? అంటే ఇంటర్వెల్ బ్యాంక్ లాగా ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్. ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో టాక్సీలు ఉండగా తను నీ టాక్సీ ఎందుకు వచ్చి ఎక్కాలి? ఐ లవ్ యూ. యు నీడ్ టు గ్రో అప్ గోపాల్. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో. Exclusively a place of worship for Hindus, not for other religions. Why should they go there? అన్యమత ప్రచారం కాదు, అన్యమతాలు దురాక్రమణగా భావిస్తారు. దీన్ని విలేజెస్ లో ఉండే ఆలయాల్ని పునరుద్ధరించే విధంగా ప్రయత్నాలు జరగట్లేదు. సనాతన ధర్మం మీద విశ్వాసం ఉందా? వద్దన్న ఈ ఒక్క దేవాలయం మీద ఎందుకింత కుతూహలం? హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ రిజిడ్ అండి, కాలానుగుణంగా మలచుకోవాలి కానీ పునాదులు మారకూడదు. కాన్స్టిట్యూషన్ ని ధిక్కరించే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు భారత్ గురించి మాట్లాడుతున్నావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. వ్యక్తి ఔన్నత్యం కోసం మతం అండి, సామాన్యమైనటువంటి అవసరాల కోసం మతం ఎందుకు? ఇది రాజకీయాన్ని చేస్తూ మానవత్వాన్ని పక్కబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో.
ఇటువంటి సినిమాలకి మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ద ఆర్ఆర్ ఇట్ హ్యాస్ టు జస్ట్ గో విత్ ద ఫ్లో. వాట్ అబౌట్ గోవింద్ మేనన్ గారు? Any track, because we know the songs inside out. Any track plays anywhere, you know it's from this film. Like I feel like it's got its own sound. All the tracks, they don't sound the same, but it's got something that is only from this film. I haven't heard Govind come up with any other songs like that. బికాజ్ జెనూస్ మన డైరెక్టర్ జెనూస్ మొహమ్మద్ ఆయనకి చాలా క్లియర్గా ఆయనకి ఒక ఆడియోలో కూడా హీ న్యూ వాట్ హీ వాంటెడ్ ఇన్ ద ఫిల్మ్. ఒక వింటేజ్ ఫీల్ ఆడియోలో కూడా ఉంది. ఏది మీరు ఇక్కడ విజువల్లో చూస్తారో అది ఆడియోలో కూడా అది ఉంది. యాజ్ ఇఫ్ ఇట్స్ అ రెట్రో ఫీల్ ఉంది మ్యూజిక్, అంటే రెట్రో హాలీవుడ్ ఫీల్. సో ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లో అన్ని ఒక దట్ ఫీల్ వాట్ దుల్కర్ వాస్ సేయింగ్ అది ఉంటుంది. చాలా చాలా కొత్త ఒక సౌండ్. All his references were like that, I think. When I spoke to Govind is like, you know, actually all of the director's references were from another era, from a forgotten time, which he wanted to kind of recreate. But at the same time, but at the same time, it has to sound Indian, and I think they've struck a good balance. It's got a good Western come Indian zone. సో అఖిల్, మరి నిత్య పాండ పాట విన్నారు కదా? డెఫినెట్లీ షీఈ్ అ ప్రొఫెషనల్ సింగర్. ఆల్రెడీ 24 సినిమాలో పాడారు, అంతకుముందు కూడా పాడారు, అండ్ మలయాళంలో ఎన్ని పాడారో నాకు తెలియదు. సో తెలుగులో అయితే ఆల్ ద సాంగ్స్ తను పాడిందంతా కూడా ఇట్స్ అ హిట్ సాంగ్. సో ఈ సాంగ్ విన్నారా స్పెషల్లీ? No, I have not. ఇంకా వినలేదు కదా? ఖచ్చితంగా వినాల్సిందే. సరే, వినలేదు కదా? మరి మీరు అఖిల్ ఇస్ అ స్పెషల్ గెస్ట్. అఖిల్ ఇస్ అ స్పెషల్ గెస్ట్ టుడే. Sitting right now, I didn't say anything. ఆడియన్స్ కోసం తర్వాత అఖిల్ కోసం. ఆడియన్స్ వినేసారు, తెలుగు ఆడియన్స్ విన్నారు. ఈరోజు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సిక్ అండ్ ఐఎమ్ కాఫింగ్, బట్ ఐ విల్ స్టిల్ సింగ్. Push away all the germs. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో, ఏదో హాయుందనుకో, నిన్ను చూసిందనుకో, నాతో నీలానే ఉందనుకో, ఎవరూ లేరనుకో, మన కోసం మనమనుకో, వింటూనే ఇలా విరిసిందనుకో అనుకో, కోయిల కూహులో కురిసే వెన్నెల్లో ఇక నీ మౌనం చాలే. Doesn't it sound beautiful? Yeah, it's like, you don't lose. Sang so well. Yeah. No, but I think, as in, because I know the Malayalam version so well, I don't think any essence is lost. తెలుగులో ఇంకా బాగుంది. I తెలుగులో think లిరిక్స్ entire essence is there. Yeah, I think. కృష్ణ చైతన్యతో Same చెప్పాను feel. ఐ సెడ్ బెటర్ దెన్ ద ఒరిజినల్ మ్యాన్. చాలా బాగుంది. ఐ థింక్ దుల్కర్ షుడ్ సింగ్ ద మలయాళం వన్. I don't even think I know. అదే నేను అడిగాను, ఆయన ఇలీలా అనేసరికి If I do sing, it's హైదరాబాద్ కి పిలిచి మరి కష్టపెట్టలేదు. they won't understand. That's the thing. They won't understand. You remember the lyrics? కోసం తెలుగు పాడిన తర్వాత ഹൃദയത്തിൻ നിറമായി പ്രണയത്തിൻ ദളമായി പനി നീർമഴയായി നീർമണിയായി വന്നു. You remember that? Yeah, that's because when we were shooting it, I think we were like, what is this line? And then what is it? Eeravinolalinganamegu. Because he was like by hearting Eeravinolalinganamegu. and I was like, because okay, try saying Alinganamegu. ఏదోడా ఏదో. Anyway, no. So then I kept getting this confused. And every time I'm singing it the other way around. But the camera's like somewhere. But I'm still very worried about it. మంచి romantic. I'm singing it wrong. But it's a beautifully shot song. We shot the entire thing in Munnar. We shot very early morning light. ఎక్కడెక్కడ లొకేషన్స్ అంటే ఎక్కడెక్కడ షూట్ చేశారు? మున్నార్లో షూట్ చేశారు. The songs entirely in Munnar, I think. All songs? Yeah. Not all the songs. This particular song. హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో, రెప్పే పడదు అనుకో, ఏదో హాయుందనుకో, నన్ను చూసిందనుకో, నాతో నీలానే ఉందనుకో, ఎవరూ లేరనుకో, మన కోసం మనమనుకో, వింటూనే ఇలా విరిసిందనుకో అనుకో, కోయిల కూహులో
కురిసే వెన్నెల్లో ఇక నీ మౌనం చాలే హృదయం కన్నులతో నిన్ను చూసిందనుకో రెప్పే పడదు అనుకో ఏదో హాయిందనుకో నన్ను చూసిందనుకో నాతో నీలానే ఉందనుకో. సో అఖిల్ గారు, జనరల్ గా ఇప్పుడు మన తెలుగు సినిమాలలో ఏ రోల్ చేస్తే ఇంక బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు ఆయన లవ్ స్టోరీస్ చేశారు. ఎటువంటి రోల్స్, ఎటువంటి ఫిల్మ్స్ లో ఆయన్ని ఇంకా బాగుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు జనరల్లీ? I think all of us should come together and do a film like Hangovers. Yes, I agree. ఓకే. I think Yeah. I don't know if he wants me to say this, but I know he has one side. One side you all have not seen. ఓకే. So I want to bring that side out. ఓహ్, I ఓకే. see. So I should explore that on screen. ఆన్ స్క్రీన్ ఆల్సో, రైట్. మరి నిత్య? In the Hangover also, see, you can be his fiancé and you Exactly. can be the one missing. And I can come like అదే 2 సీన్స్ అంటున్నారు. So searching for him. Searching for him. ఓకే. No, it will be fun to do, I think, from different industries if we all pull into This this. is true. Absolutely. Actually, I always think, I mean, because in India, I think we have friends from every state. Yeah. We have close friends groups where each person of a different state or different, language speaking or different religion, we celebrate different religions. I wish we could do that in the movies also. So yeah, we all know each other, so we all should do a film like that. It'll be fun. ఈ రావు గోపాలరావు ఒంటరిగానే వెళ్తాడు. పిల్లల్లానే ఉన్నావు. రావు గోపాలరావు సావిత్రి. ఆహా, హ్యాపీ బర్త్డే రావు గోపాలరావు. ఈ రావు గోపాలరావుతో వచ్చే And finally about Abhishek Pictures. So how was the production house and about Venkatratnam garu? ఫిల్మ్ని వాళ్ళు ఆఫ్ కోర్స్ వీ డిసైడెడ్ ఓకే విల్ బ్రింగ్ ఇట్ ఇక్కడ తెలుగులో చేద్దామని. కానీ అభిషేక్ గారు పేరు వచ్చిందంటే దేర్ ఇస్ అ లిఫ్ట్ టు ద ఫిల్మ్ బికాజ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ. సో ఆఫ్ కోర్స్ చాలా హెల్ప్ అయింది మాకు, ఒక ప్రొఫెషనల్ స్పేస్లో చాలా హెల్ప్ అయింది. అండ్ వాళ్ళు ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయింది సింప్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ లవ్ ఫర్ అస్ and the kind of product, okay, we'll do it, it'll be nice ani. So ala oka heart petti ochina vallu. So I hope the best for them. Yeah. Hats off to them. I think they're doing a fantastic job. Apparently, from what I hear, I think we have a really good number of screens, number of theaters. Yes. So looking forward to a good opening and everyone seeing the film. Venkat actually worked on my film also, so I know him very well. అవునవును, తెలుసు. నిన్నే చూసే నా కళ్ళు చూపే తిప్పనంది వందేళ్ళు మనసుకి వేసావు సంకళ్ళు ఎక్కడ ఉన్నావు ఇన్నాళ్ళు చేజారిపోయే నన్ను ఉన్నా నీతోనే తడబడి పడలేదే నీ మీదనే సో 100 Days of Love సినిమా కోసం ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ దుల్కర్ అండ్ నిత్య అండ్ అఖిల్ స్పెషల్లీ బికాస్ you have taken your time and ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Yeah, I think we should. Big thanks to Akhil. Thank you for having us here today and supporting all our films so far. Really looking forward to hearing what you thought of 100 Days of Love. Yeah, మీరు Go watch 100 Days of Love. Enjoy. So thank you so much to everybody again. Thank you so much. Thank you so much.